నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. చిట్టాపూర్ గ్రామంలో 149 కోట్లతో 3,500 ఎకరాలకు సాగునీళ్లు అందించే బాల్కొండ, చిట్టాపూర్, సుర్భిర్యాల్ లిఫ్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. తమ చిరకాల కోరికను తీర్చుతున్న మంత్రికి రైతులు, గ్రామస్తులు గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి అంటూ కితాబిచ్చారు. మభ్యపెట్టే హామీలతో వచ్చే వారి పట్ల రైతులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారికి చెప్తాం లేదు సార్, మాట ఇచ్చాం మనం చిట్టాపూర్ గ్రామానికి. మళ్ళీ ఏదో వట్టి గ్రామం కాదు సార్, చిట్టాపూర్ గ్రామం. నా కోడల్ని తెచ్చుకున్న ఊరు నుంచి నేను రోజు కోడలు నా ఇంటి ముంగట కనిపిస్తుంటే నాకు ఏదో మాట తప్పినట్టు అనిపిస్తుంది. మీరు దయచేసి నాకు అది ఇవ్వండి సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చిన మీద 46 కోట్ల రూపాయలతోటి ఇవాళ లిఫ్ట్ లేదు. 150 కోట్లు వచ్చినాయి కానీ అది పత్తేపూరు, సుర్బిర్యాలు వాళ్ళకు పోగా మన కోసం 46 కోట్ల రూపాయలు. మన డీసీ సపరేట్ ఉంటుంది. మన డీసీ కోసం మన నుంచే మనం నీళ్లు తీసుకోవచ్చు. ఈ 46 కోట్ల రూపాయలతోటి 3